నేను చాలా అదృష్టవంతురాలిని కదా. ఎందుకు? ఇప్పటి వరకు నాకు చాలామంది ప్రపోజ్ చేశారు, కానీ నాకు ఎవరైనా నమ్మాలనిపించలేదు. ఫస్ట్ టైం ఆ నమ్మకం కలిగింది నేను చూడగానే, అందుకే ఓకే అనేసారు. నాకు చాలామంది ప్రపోజ్ చేశారు, బట్ ఎందుకో తెలీదు, నాకు నువ్వే కావాలనిపించింది. ఎంతకైనా మంచి వాళ్ళకి ఎప్పుడు మంచి వాళ్ళే దొరుకుతారుగా. ఇక్కడ చాలా ఇబ్బందిగా ఉంది, మనం రూమ్కి వెళ్ళి మాట్లాడుకుందాం. ఓకే బట్ వద్దు వద్దు ప్లీజ్, వద్దు వద్దు. చంపేస్తావా? ఆగురా, చంపేస్తావారా? రౌడీవా? అమ్మాయిల మీద దాడి ఏంట్రా? దీనికి పిచ్చుల్లా కనిపిస్తున్నా, నీకేమో రౌడీలా కనిపిస్తున్నా, కానీ దాని ప్రాణం కంటే ఎక్కువ ప్రేమించిన లవర్ని నేను. లవ్ చేస్తే చంపడం ఏంట్రా? ప్రపంచంలో ఉన్న ఏ మొగాన్నైనా అడుగు, నా లవర్ నాకే సొంతం అంటాడు. ఇంకా ఎవరితో క్లోజ్గా మాట్లాడినా తట్టుకోలేడు. అలాంటిది నన్ను లవ్ చేస్తూనే వేరేవారితో కడుపు చేయించుకుంది. ఇలాంటి దాన్ని చంపాలా నరకాలా? పిచ్చోలా లవ్ చేశాను బాస్, చివరికి నన్నే పిచ్చోని చేసింది. లవ్ చేస్తే ఒక్కడితోనే ఉండండి, ఇలా 10 మందితో తిరిగి కడుపులు చేయించుకుంటే మా మగాళ్ళ రియాక్షన్ ఇలాగే ఉంటుంది. ప్రేమను ప్రేమించండి, ఇలా వాడుకోకండి. ఇలా దేవునికి అమ్మాయిని దూరం చేశాడంటే ఎందుకన్నా మంచి అమ్మాయి నీ లైఫ్లోకి రావచ్చు. గతం మర్చిపోయి జరగాల్సిన దాని గురించి ఆలోచించు. లేదు బాస్, దాని ప్రాణం కన్నా ఎక్కువ ప్రేమించాను, దాన్ని మర్చిపోలేను. చూడు బాస్, లైఫ్ అనేది ట్రైన్ జర్నీ లాంటిది. ప్రతి స్టాప్లో ఎంతోమంది ఎక్కుతూ ఉంటారు, దిగుతుంటారు. అలాగే మన లైఫ్లో కూడా ఎంతోమంది వస్తూ పోతూ ఉంటారు. బట్ ట్రైన్ ఏ స్టాప్లో ఆగినా తన పట్టాలు మాత్రం వదిలిపెట్టదు. అలాగే లైఫ్ లాంగ్ నిన్ను వదిలిపెట్టకుండా చావైన బ్రతికైనా నీతోనే ఉండే అమ్మాయి నీ లైఫ్లోకి రావచ్చు. తన గురించి వెయిట్ చేయి. ఇలాంటి అమ్మాయిని వదిలిపెట్టు. థ్యాంక్ యూ బాస్. జాగ్రత్త. సిన్సియర్గా లవ్ చేసే వాళ్ళకేమో టైంపాస్ వాళ్ళు దొరుకుతారు, టైంపాస్ చేసే వాళ్ళకేమో సిన్సియర్ వాళ్ళు తగులుతారు. రూమ్కి వెళ్దాం పదండి. పదా.